హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. T20 ప్రపంచ కప్ అచ్చురాని అహ్మదాబాదులో గొప్ప రికార్డు లేని కివీస్పై టీమిండియా కప్పు కొడుతుందా? T20 ప్రపంచ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్, భారత్ జట్లు తుది పోరులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో T20 ఫార్మాట్లో ఈ ఇరు జట్ల ప్రదర్శనలు గతంలో ఎలా ఉన్నాయంటే, T20 ప్రపంచ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో వేదికగా న్యూజిలాండ్, భారత్ జట్ తుది పోరులో తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా కాస్త తడబడుతూనే ఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 253 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ టీమిండియా కేవలం 7 పరుగుల తేడాతోనే గెలిచింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ పాములేని మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తేలిపోవడంతో దూబే ధారాళంగా పరుగులు ఇవ్వడం, ఫీల్డింగ్లో లోపాలు వంటి సమస్యలు భారత్ జట్టుకు శాపంగా మారాయి. మరోవైపు సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై భారీ విజయాన్ని నమోదు చేసి ఫైనల్ దూసుకొచ్చిన న్యూజిలాండ్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో T20 ఫార్మాట్లో ఈ ఇరు జట్ల ప్రదర్శనలు గతంలో ఎలా ఉన్నాయంటే, T20 ప్రపంచ కప్లో ఇప్పటి వరకు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు 3 సార్లు తలపడ్డాయి. ఆ మూడింట్లో న్యూజిలాండ్ జట్టే విజయం సాధించింది. న్యూజిలాండ్పై భారత్ అత్యధికంగా 180 పరుగులు చేయగా స్వల్ప స్కోరు 79 పరుగులు చేసింది. టీమిండియాపై న్యూజిలాండ్ అత్యధికంగా 190 పరుగులు చేయగా 79 పరుగులు చేసింది. మొత్తంగా ఈ మెగా టోర్నీ చరిత్రలో కివీస్పై టీమిండియాకు గొప్ప రికార్డు ఏమీ లేదు. ఈ అభిమానులకు కాస్త కలవరపెడుతున్నాయి. మరి ఈసారి అచ్చురాని నరేంద్ర మోదీ స్టేడియంలో అసలు గొప్ప రికార్డు లేని న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా పోరాడి గెలిచి నిలుస్తుందా? వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్ను ముద్దాడుతుందా అనేదే చూడాల్సింది. అయితే T20 ఫార్మాట్లో కివీస్పై టీమిండియాదే పైచేయి. అభిమానులకు ఈ విషయం కాస్త ఊరటనిచ్చే అంశమే. ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు 30 T20లో తలపడ్డాయి. ఇందులో భారత్ 18 మ్యాచ్లు గెలిస్తే న్యూజిలాండ్ 11 మ్యాచ్లు విజయం సాధించింది. T20 సిరీస్లో భాగంగా కివీస్పై అభిషేక్ శర్మకు మంచి రికార్డు ఉంది. ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్ ఈ మ్యాచ్తో తిరిగి పుంజుకునే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే టీమిండియా విజయం లాంఛనమే. మరి కివీస్పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.